బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినప్పటికీ ఓ కండక్టర్ మహిళ నుంచి టికెట్ ఛార్జీ తీసుకోవడం వివాదాస్పదమైంది. నిజామాబాద్ నుంచి బోధన వెళ్లే ఆర్టీసీ బస్సులో కండక్టర్ మహిళ దగ్గర బస్ టికెట్ కు 90 రూపాయలు తీసుకున్నారు. ఇది గమనించిన వ్యక్తి దాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వీడియో చూసిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అలాగే కండక్టర్ ను డిపో స్పేర్ లో ఉంచామని, విచారణ అనంతరం అతడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినప్పటికీ ఓ కండక్టర్ మహిళ నుంచి టికెట్ ఛార్జీ తీసుకోవడం వివాదాస్పదమైంది. నిజామాబాద్ నుంచి బోధన వెళ్లే ఆర్టీసీ బస్సులో కండక్టర్ మహిళ దగ్గర బస్ టికెట్ కు 90 రూపాయలు తీసుకున్నారు. ఇది గమనించిన వ్యక్తి దాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వీడియో చూసిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అలాగే కండక్టర్ ను డిపో స్పేర్ లోనే ఉంచామని, విచారణ అనంతరం అతడిపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ये निजामाबाद से बस जा रही बोधन को, इन्हें जबरदस्ती लेडीज कन से टिकट ले रहा। टिकट है यहाँ पे है देखो लेडीज 3 टिकट ले आए, सुने जबरदस्ती टिकट ले रहा। टिकट के पैसे दो बोलता नहीं दे रहा। कांग्रेस सरकार को खाली वोट नहीं डाले, सुने मनी लेके वोट का हक हमारा है, हम डाले। ये 10 दिसंबर है आज। 10 दिसंबर में सुबह में सब कन से लेडीज कन से टिकट के पैसे ले रहा है। ये निजामाबाद से बस जा रही बोधन को, इन्हें जबरदस्ती लेडीज कन से टिकट ले रहा। टिकट है यहाँ पे है देखो लेडीज 3 टिकट ले आए, सुने जबरदस्ती टिकट ले रहा। टिकट के पैसे दो बोलता नहीं दे रहा। कांग्रेस सरकार को खाली वोट नहीं डाले, सुने मनी लेके वोट का हक हमारा है, हम डाले। ये 10 दिसंबर है आज। 10 दिसंबर में सुबह में सब कन से लेडीज कन से टिकट के पैसे ले रहा है। ये निजामाबाद से बस जा रही बोधन को, इन्हें जबरदस्ती लेडीज कन से टिकट ले रहा। टिकट है यहाँ पे है देखो लेडीज 3 टिकट ले आए, सुने जबरदस्ती टिकट ले रहा। टिकट के पैसे दो बोलता नहीं दे रहा। कांग्रेस सरकार